ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న వర్షం పాడుకుందాం అండి. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందుని నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. సామెతలు 12:14 చదువుకుందామండి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మంచైనా చెడైనా మరి నోటి మాటల ద్వారా మనకి తీర్పుంటుందని మన ప్రభు అయిన యేసయ్య కూడా చెప్పాడు. నీ మాటను బట్టి, నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడుతుందని దేవుడు మనతో చెప్పాడు. కాబట్టి మరి నోటి మాటల చేత కూడా మనం మరి మేలులు పొందుతామంట. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దామా? ఒకడు తన నోటి మాట ఫలము చేత తృప్తిగా మేలు పొందుతాడంట. ఎవని క్రియలు వానికి ఫలం ఇస్తుందని కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని అందరిని కూడా నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.